వెల్కమ్ ఆల్ ద కేరింగ్ పేరెంట్స్. ఎవరైతే వాళ్ళ యొక్క పిల్లల్ని నవోదయ 6th క్లాస్ అడ్మిషన్ లేదంటే ఎంట్రన్స్ రాపియదలుచుకున్నారు, వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్లో నవోదయ వాళ్ళ సైట్లో, సిబిఎస్ఈ వాళ్ళ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా చేసుకున్న వారికి మాత్రం మనకి ఏంటంటే అడ్మిట్ కార్డ్ కానీ హాల్ టికెట్ కానీ రావడం జరుగుతుంది. సో మరి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, దీనికి ఎంత కాస్ట్ అవుతుంది అనే విషయాలు అయితే చూద్దాము స్టెప్ బై స్టెప్. సో ఇది వచ్చేసి ఎంటైర్గా ఫ్రీ అండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి. సో ఇది వచ్చేసి మనకి 6th క్లాస్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఏ విధంగా చేసుకోవాలి. సో డేట్ వచ్చేసి మనకి 30 నవంబర్ 2021 అయితే లాస్ట్ డేట్ ఇది. సో ఈ లోపుగా మనము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి ఏ విధంగా చేసుకోవాలి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఒకసారి చూద్దాము. సో గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి సిబిఎస్ఈ ఐటీఎంఎస్ 6th క్లాస్ రిజిస్ట్రేషన్ టైప్ చేయాలి. సిబిఎస్ఈ ఐటీఎంఎస్ 6th క్లాస్ రిజిస్ట్రేషన్ టైప్ చేయండి. చేసి మీరు సెర్చ్ కొట్టారంటే మనకి వచ్చేటువంటి ఫస్ట్ వాటిలలో సెర్చ్ రిజల్ట్స్లో ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో ఎన్విఎస్ నవోదయ విద్యాలయ సమితి, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్లియర్గా తెలుస్తూ ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6th అనేది కనపడుతుంది. ఈ లింక్ పైన క్లిక్ చేయండి. రైట్, క్లిక్ చేయగానే మనకి ఇప్పుడు స్క్రీన్ పైన ఏదైతే కనపడుతుందో ఆ యొక్క సైట్లోని పార్ట్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో మన ఫస్ట్ వచ్చేసి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అనే మెసేజ్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ క్లిక్ చేశారంటే మనకు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ ఏమీ లేదు, మనం ఆన్లైన్లో ఏమైతే డీటెయిల్స్ నింపుతామో ఆఫ్లైన్లో కూడా సేమ్ డీటెయిల్స్ అనేవి ఆ ఫామ్లో ఫిలప్ చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ అది, దాన్ని కూడా స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో మనకి ఏంటంటే ఆన్లైన్లో అదేవిధంగా ఆఫ్లైన్లో సేమ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆన్లైన్లో ఒకటి ఇచ్చేసి మీరు ఆఫ్లైన్లో ఒకటి ఇచ్చారనుకోండి, ఫైనల్గా ఆన్లైన్లో మనం ఏదైతే సబ్మిట్ చేసామో దాన్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. రైట్, సో కాబట్టి ఆన్లైన్లో ఫిలప్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి మిస్టేక్స్ కూడా చేయకండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసే ముందు మనకి 4 స్కానర్డ్ కాపీస్ అనేవి కావాలి. మనకి 4 సర్టిఫికేట్స్ అయితే రెడీ పెట్టుకోవాలి, స్కాన్ కాపీస్. ఏంటి అవి చూసినట్లయితే ఒకటి వచ్చేసి క్యాండిడేట్ సిగ్నేచర్. సో స్కాన్ కాపీ అంటే ఏం లేదు, ఒక వైట్ పేపర్ మీద క్యాండిడేట్ పిల్లవాని చేత సిగ్నేచర్ తీసుకొని దాన్ని మొబైల్తో ఫోటో తీసి క్రాప్ చేసి పెట్టుకొని సరిపోతుంది. అది జస్ట్ వచ్చేసి మనకి 10 to 100 MB లోపు ఉండాలి. సో ఏ సిగ్నేచర్ అయినా అదేవిధంగా క్యాండిడేట్ ఫోటో కూడా 10 to 100 KB లోపు మాత్రమే ఉండాలి. సో అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే తీసుకోదు. నెక్స్ట్ రెండోది వచ్చేసి పేరెంట్ సిగ్నేచర్. సో అది కూడా సేమ్ సైజ్ 10 to 100 KB. అండ్ వచ్చేసి క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్, అది కూడా 10 to 100 KB. అండ్ వచ్చేసి సర్టిఫికేట్, ఇంతకుముందు ఏదైతే చెప్పానో ఇక్కడ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుంటామో ఆ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసి ఫిలప్ చేసిన తర్వాత దాన్ని స్కాన్ చేయండి, లేదంటే కెమెరాతో ఫోటో తీసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. అది వచ్చేసి మనకి 50 to 300 KB అనేది ఉండవలసి ఉంటుంది. రైట్, సో నెక్స్ట్ మరి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుంటే ఏ విధంగా కనపడుతుంది, సర్టిఫికేట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. సో ఇది డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వచ్చేటువంటి సర్టిఫికేట్ అండి. ఇది ఖచ్చితంగా ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. రైట్, సో ఇక్కడ చూడండి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 30th నవంబర్గా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ ఖాళీలో వచ్చేసి ఫస్ట్ బ్లాంక్ ఏదైతే ఉందో అక్కడ వచ్చేసి క్యాండిడేట్ నేమ్, అంటే పిల్లవాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ పేరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దెన్ స్కూల్ నేమ్ అయితే సెకండ్ దాంట్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫోటో పేస్ట్ చేయవలసి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఇక్కడ అతుకు పెట్టేసేయండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఇంకా కంప్లీట్గా సింపుల్ డీటెయిల్సే ఉంటాయండి. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్, ఇవన్నీ కూడా డీటెయిల్స్. డేట్ ఆఫ్ బర్త్ ఇన్ వర్డ్స్, నెక్స్ట్ బాయ్ గర్ల్, ఇక్కడ నెక్స్ట్ కేటగిరీ, ఇలాంటివన్నీ కూడా సింపుల్గా ఉంటాయి ఫామ్లో మొత్తం కూడా. నెక్స్ట్ ఫర్దర్ స్కూల్ డీటెయిల్స్ కూడా నింపవలసి ఉంటుంది. 3rd క్లాస్ ఎక్కడ, 4th క్లాస్ ఎక్కడ, 5th క్లాస్ ఎక్కడ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ యొక్క క్లాస్లోకి ఆ యొక్క ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు పాస్ అయిపోయారు అనేది కూడా డీటెయిల్స్ నింపవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా ఫిలప్ చేసి దగ్గర పెట్టుకొని స్కాన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సో అదే స్క్రీన్ పైన మనకి రైట్ సైడ్ టాప్ కార్నర్లో వచ్చేసి క్యాండిడేట్ అనేది ఉంటుంది. హోమ్ క్యాండిడేట్ లాగిన్ అనేది, క్యాండిడేట్ పైన క్లిక్ చేశారంటే క్లిక్ హియర్ టు క్లాస్ 6 రిజిస్ట్రేషన్ అనేది కూడా కనపడుతూ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి, రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది. క్యాండిడేట్ పైన క్లిక్ చేయగానే మనకు డ్రాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ ఏమేమి ఫిలప్ చేయాలనేది కనపడుతూ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్టేట్ నేమ్ అండి. ఇక్కడ వచ్చేసి స్టేట్ టైప్ చేసేది ఏముండదు, మనకి జస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఉంటాయి కాబట్టి
స్టేట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా దాంట్లో ఉండేటువంటి స్టేట్లో ఉండే డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోగానే రిలవెంట్ టౌన్స్ ఉండే బ్లాక్స్ అంటూ ఉంటాము, ఆ బ్లాక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ వచ్చేసి ఇక్కడ స్కూల్ నేమ్ అనేది టైప్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఏముండో స్కూల్ నేమ్ టైప్ చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇక్కడ స్టూడెంట్ నేమ్ మనం ఎవరైతే అప్లై చేస్తున్నామో వాళ్ళ నేమ్, ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్, అండ్ ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ దీంట్లో. సో ఈ యొక్క బాక్స్లో లెఫ్ట్ సైడ్ మనకి ఏంటంటే చిన్న క్యాలెండర్ లాగా సింబల్ ఉంటుంది బ్లూ కలర్లో. సో అది సెలెక్ట్ చేసుకున్నారంటే మనము దాంట్లో డే, మంత్ అండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకునేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనము ఇయర్ నుండి సెలెక్ట్ చేసుకుంటారు, అలా ముందే మనకి డే సెలెక్ట్ చేసుకుంటే మనకు రాంగ్ వస్తూ ఉంటుంది. సో కాబట్టి ముందుగా ఇయర్, మంత్ అండ్ దెన్ డే అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్గా దీంట్లో. ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ ఐడి, ఈ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి రెండు కూడా ఆప్షనల్, యాక్చువల్గా మ్యాండేటరీ కాదు, బట్ ఇస్తే బెటర్. ఫర్దర్ మనకి ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే వీటి ద్వారానే కమ్యూనికేట్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రొవైడ్ చేస్తే బెటర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ వచ్చేసి ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ ఇవి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పేరెంట్స్ అవైలబుల్ లేని పిల్లలు ఎవరైనా అడిగితే గార్డియన్ నేమ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ రిలేషన్షిప్ విత్ గార్డియన్, ఈ గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేషన్, మనం క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఎలా రిలేట్ అవుతుంది అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నేషనాలిటీ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది, ఇండియన్ అనేసి సెలెక్ట్ చేసుకోవాల్సిన పని ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయి, 5th క్లాస్ సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి ప్రాపర్గా రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు డ్రాప్ డౌన్ ఉంటుంది, ఇక్కడ మేలా, ఫీమేలా, ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి మీకు రిలవెంట్ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ కేటగిరీ వచ్చేసి మనకి ఇక్కడ కూడా మనకి డ్రాప్ డౌన్ ఉంటుంది. సో ఆరో మార్క్ పైన క్లిక్ చేయగానే ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అనేది ఉంటుంది. దానికి రిలవెంట్ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. సో మీరు ఎగ్జామ్ని ఏ మీడియంలో రాస్తున్నారు, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, హిందీ మీడియమా, తమిళ్ మీడియమా. సో ఇలా మనం ఏంటంటే మీడియం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీడియం ఇలా క్లిక్ చేయగానే వచ్చేస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ వచ్చేసి ఇక్కడ మనకి డిజేబిలిటీ. సో పిల్లలు ఏమైనా డిజేబిలిటీ కలిగి ఉన్నారా అంటే లైక్ విజువల్ ఏమైనా ప్రాబ్లం ఉందా, హియరింగ్ ప్రాబ్లం ఉందని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంటే అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఉంటే ఇన్ కేస్ ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ మనకు ఆల్రెడీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే దాంట్లో సర్టిఫికేట్లో పర్సెంటేజ్ కూడా మెన్షన్ చేస్తారు, అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ వచ్చేసి మనకి రిలీజియన్, హిందూనా, క్రిస్టియనా, లేదంటే ఫర్దర్ ముస్లిమా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ కొట్టగానే మనకు డ్రాప్ డౌన్ వస్తుంది, దాంట్లో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మన రిలీజియన్ లేదంటే మనకి ఇక్కడ టైప్ చేయవలసి వస్తుంది ఈ బాక్స్లో, రైట్. నెక్స్ట్ చూద్దాము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆధార్ నెంబర్ కంపల్సరీ ఎంటర్ చేయండి. ఇది ఎసెన్షియల్ కాదు, బట్ ఉంటే బెటర్. నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్, ఇది మాత్రం ఎసెన్షియల్ అండి. ఇక్కడ రెడ్ స్టార్ ఉంది కాబట్టి మనకి వెరీ వెరీ ఎసెన్షియల్, ఇది కంపల్సరీ యాన్యువల్ ఇన్కమ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పోస్టల్ అడ్రస్ 1, ఇది పోస్టల్ అడ్రస్ 2. సో పోస్టల్ అడ్రస్ 2 అనేది మ్యాండేటరీ కాదు, పోస్టల్ అడ్రస్ 1 మాత్రం మ్యాండేటరీ. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీకు ప్లాట్ నెంబర్ లేదంటే హౌస్ నెంబర్, మీ ఏరియా పేరు అన్నీ కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ మాత్రం 50 క్యారెక్టర్స్ అంటే ఎక్కువ యాక్సెప్ట్ చేయదు. సో కాబట్టి సాధ్యమైనంత వరకు షార్ట్ కట్లో కంప్లీట్ ఫుల్ మీనింగ్ వచ్చేట్టుగా మీ అడ్రస్కి ఎంటర్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెసిడెన్షియల్ బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ పిన్ నెంబర్ అనేది కంపల్సరీ, పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ లైన్ ఉన్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, ఇఫ్ నాట్ లేదంటే వదిలిపెట్టేసేయండి ల్యాండ్ లైన్ లేకుంటే, ఇది ఆప్షనల్ మనకి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ అనేవి కంపల్సరీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ చూడండి, ఫస్ట్ 3rd క్లాస్, నెక్స్ట్ 4th క్లాస్, నెక్స్ట్ 5th క్లాస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో మరి 3rd క్లాస్ సంబంధించిన ఏం ఎంటర్ చేయాలి, 4th క్లాస్ సంబంధించిన ఏం ఎంటర్ చేయాలి, అదేవిధంగా 5th క్లాస్, ఇది వచ్చేసి 5th, ఇది వచ్చేసేమో 4th క్లాస్, ఇది వచ్చేసేమో 3rd క్లాస్, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఏంటి అని చూసినట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ కనపడుతుంది ఇక్కడ స్టేట్. ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే స్టేట్, 3rd క్లాస్, ఇది వచ్చేసి 4th, ఇది వచ్చేసి 5th. సో 3rd క్లాస్ ఏ స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, 4th క్లాస్ ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, 5th క్లాస్ ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. సో స్టేట్ చేసుకోవాలి, ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. సో 3rd డిస్ట్రిక్ట్, 4th క్లాస్ ఏ డిస్ట్రిక్ట్, 5th ఏ డిస్ట్రిక్ట్. నెక్స్ట్ బ్లాక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇలా యారో మార్క్ ఉన్నాయంటే ఆల్రెడీ డిస్ప్లే అవుతుంటాయి, వాటిలో నుండి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది విలేజ్, ఎక్కడ ఈ యొక్క స్కూల్ యొక్క లొకేషన్ ఏంటి అనేది ఆ విలేజ్ యొక్క పేరు ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడ ఇదేమో 3rd క్లాస్, ఇది 4th క్లాస్, ఇది 5th క్లాస్ ఆల్రెడీ చెప్పాము. సో ఇక్కడ 4th క్లాస్ ఎక్కడ, స్కూల్ ఎక్కడ, లొకేషన్ ఏంటి, విలేజ్ అనేది ఇక్కడ. నెక్స్ట్ 5th క్లాస్ ఎక్కడ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది ఆ స్కూల్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ స్కూల్ నేమ్ ఇక్కడ. నెక్స్ట్ ఫర్దర్ వచ్చేసి ఏ స్కూల్లో చదివారు ఆ స్కూల్. 4th క్లాస్ ఎక్కడ చదివారు, స్కూల్ నేమ్. 4th క్లాస్, 3rd క్లాస్ ఇది, 4th క్లాస్ ఇది, 5th క్లాస్ ఇది, వాటి యొక్క స్కూల్ నేమ్స్ అనేవి టైప్ చేయవలసి ఉంటుంది. అండ్ రికగ్నైజ్డ్ అనేది మనకి ఏంటంటే బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది రికగ్నైజ్డ్ అనేసి. సో మీరు ఏమి చేంజ్ చేయాల్సిన పని లేదు దానికి. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ లొకేషన్, ఇక్కడ చూడండి మనకి స్కూల్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ మనకి అర్బనా రూరల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని క్లాసెస్ కూడా 3rd క్లాస్, 4th, 5th ఎక్కడ చదివారు. అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్, 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. సో ఒక్క క్లాస్ ఏదైనా అర్బన్లో చదివితే అర్బన్ క్యాండిడేట్ కానీ ట్రీట్ చేస్తూ ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇయర్ ఆఫ్ జాయినింగ్, ఇయర్ అండ్ మంత్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకున్నాయి. ఏమైనా మీరు దీంట్లో చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. ఇయర్ మాత్రం చేంజ్ కాదండి, ఎందుకంటే కంటిన్యూస్ ఇయర్స్ ఉంటాయి. సో ఏమైనా గ్యాప్ వస్తే ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మంత్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఏప్రిల్లోనా జూనా అయినా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది 3rd, 4th, 5thకి. సో అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఉంటుంది, ఎప్పుడు బయటకు వచ్చారనేది సెలెక్ట్ చేసుకోండి కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో మనకు వచ్చేసి క్యాండిడేట్ ఫోటో ఒకటి, క్యాండిడేట్ సిగ్నేచర్ ఒకటి, పేరెంట్ సిగ్నేచర్ ఒకటి. మనం ఫస్ట్ చెప్పుకున్నాము సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా, అది ఫిలప్ చేసి దాన్ని ఒకటి స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఈ 4 అయితే కంపల్సరీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ స్క్రీన్లో నెక్స్ట్ మనం ఎలా అప్లోడ్ చేయాలి అన్నట్లయితే ఇక్కడ మనకి చూస్ ఫైల్ అనేది ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని క్యాండిడేట్ యొక్క ఫోటోని, నెక్స్ట్ ఇక్కడ చూస్ ఫైల్ చేసుకొని క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ని, ఇక్కడ చూస్ ఫైల్ చేసుకొని మనకి పేరెంట్ యొక్క సిగ్నేచర్ అండ్ చూస్ ఫైల్ చేసుకొని మనకి సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. జనరల్గా ఫస్ట్ వచ్చేసి మనకి ఈ ఏరియాలో వచ్చేసి ఎంటీ బాక్స్లు అనేవి కనపడుతుంటాయి. ఇక్కడ ఎంటీ బాక్స్లు ఏమీ ఉండవు. సో ఇవి ఆల్రెడీ అప్లోడ్ చేసింది. సో జస్ట్ ఇలా ఎంటీ బాక్స్ అనేది కనపడుతుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ చూస్ ఫైల్ నుండి సెలెక్ట్ చేసుకుంటామో సో రిలవెంట్ అది ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుందన్నమాట. ఇవి కంపల్సరీ వచ్చేసి మనకు చూడండి క్యాండిడేట్ ఫోటో, క్యాండిడేట్ సిగ్నేచర్, పేరెంట్ సిగ్నేచర్ వచ్చేసి 10 to 100 KB మధ్యలో ఉండాలి. అలా ఉంటేనే తీసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సర్టిఫికేట్ వచ్చేసి మనకి 50 to 300 KB వరకు యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే కొంచెం సర్టిఫికేట్ పెద్దగా ఉంటుంది కాబట్టి దీనికి సైజ్ ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో ఇలా ఉండేటట్టుగా మీరు జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఫామ్ అప్లై చేసే కంటే ముందుగానే ఇవి 4 స్కాన్డ్ కాపీస్ ఏవైతే అవి మీతో కంపల్సరీ ఉండాలి. రైట్, నెక్స్ట్ అయిపోయిన తర్వాత చివరిగా వచ్చేసి మనకి సబ్మిట్ అండ్ ప్రివ్యూ ఉన్నది. మీరు ఒక్కసారి దీనిపైన కొట్టారంటే మనకి ప్రివ్యూ అనేది కనపడుతూ ఉంటుంది. కంప్లీట్ ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేసాము, ఏమేమి స్కాన్ కాపీస్ అనేవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. మీరు ఏమైనా దాంట్లో చేంజెస్ ఉంటే ఎడిటింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ అండ్ ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అనేది వస్తూ ఉంటుంది. మనకి స్టేట్ ఎక్కడ, డిస్ట్రిక్ట్ ఏంటి, బ్లాక్ ఏంటి, నెక్స్ట్ స్కూల్ ఏంటి, నెక్స్ట్ క్యాండిడేట్ పేరు ఏంటి, ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఈమెయిల్ ఏంటి, మదర్ నేమ్ ఏంటి, ఫాదర్ నేమ్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఇవన్నీ వెరిఫై చేసుకోండి ఒకసారి స్పెల్లింగ్స్తో సహా వెరిఫై చేసుకున్నట్లయితే చివరిగా మనకి సబ్మిట్ చేసుకోవచ్చు మనం. సో ఇలా మనకు మొత్తం కూడా ఫోటోతో సహా అన్నీ ఒక్కసారి అన్నీ వెరిఫై చేసుకోండి. ప్రివ్యూలో అన్నీ వస్తాయి మనకి. అండ్ దెన్ ఇక్కడ మనకి ఫైనల్ సబ్మిట్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా తప్పులు కనపడాయి అనుకోండి, సో ఎడిట్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ పైన క్లిక్ చేశారంటే మీరు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేశారనుకోండి మీరు ఇంకా మళ్ళీ మీకు ఎడిటింగ్ ఛాన్స్ అనేది ఉండదు. సో కాబట్టి ఫైనల్ సబ్మిట్ చేసే ముందు 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. అండ్ దెన్ ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ కొట్టేసేయండి, సరిపోతుంది. సో అలా క్లిక్ చేయగానే మీకు అన్ని డీటెయిల్స్ ఓకే ఉన్నట్లయితే ఇలా మనకు మెసేజ్ రావడం జరుగుతుంది, కంగ్రాచులేషన్స్ అనేది. లేదంటే ఏమైనా మిస్ అయినట్లయితే మీకు సో అండ్ సో డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి అని డిస్ప్లే చేస్తూ ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్ వస్తుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కంపల్సరీ ఫర్దర్ ఫ్యూచర్ రెఫరెన్స్కి మనకి ఉపయోగపడేటువంటి నెంబర్ ఇదే అండి. సో కాబట్టి వెరీ ఎసెన్షియల్. దీన్ని కంపల్సరీ ప్రింట్ తీసుకోండి.
సో దీని క్రిందగానే మనకి క్లిక్ హియర్ టు ప్రింట్ యువర్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని వస్తూ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తారంటే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ప్రింటింగ్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, డిస్ప్లే అవుతుంది. దీంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ చెక్ చేసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఇక్కడ చెక్ చేసుకున్నా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మనకి ఎడిటింగ్ ఛాన్స్ అయితే ఉండదు. సో కాబట్టి డైరెక్ట్గా దీన్ని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. సో డైరెక్ట్గా దీన్ని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే ప్రింట్ వస్తుంది. సో మనకు వచ్చేసి ఇది కంప్లీట్గా 3 పేజెస్ ఉంటుంది. ఈ 3 పేజెస్ని ప్రింట్ తీసుకొని జాగ్రత్తగా ఫైల్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా కావాలంటే మనకి ఇక్కడ హోమ్ నెక్స్ట్ క్యాండిడేట్ ఏదైతే ఉందో ఇక్కడ లాగిన్ ఆప్షన్ కూడా ఉంటుంది రైట్ సైడ్ టాప్ కార్నర్లో. అక్కడ క్లిక్ చేశారంటే మనకి ఒకటి డ్రాప్ డౌన్ మెనూ వస్తుంది. దాంట్లో మనకి స్టూడెంట్ లాగిన్ 6th క్లాస్ 6th అనేది ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారంటే మనకి మళ్ళీ ఫర్దర్ మళ్ళీ ఇంకా ప్రింట్ తీసుకోవాలన్నా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా మనకి లాగిన్ కావాల్సి ఉంటుంది. సో మరి లాగిన్ ఏంటి, ఎలా చేసుకోవాలి అని చూసినట్లయితే ఒకసారి ఇక్కడ క్లిక్ చేశారంటే లాగిన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. లాగిన్ స్క్రీన్లో వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ నెంబర్, మనం ప్రింట్ తీసుకున్న తర్వాత దానిపైన రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇక్కడ క్వశ్చన్ ఒకటి అడగడం జరుగుతుంది. సో క్వశ్చన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి, దాని ఆన్సర్ అనేది ఇక్కడ క్రింద టైప్ చేయాల్సి ఉంది. ఇక్కడ సింపుల్ క్వశ్చన్ అనేది 22 + 24 అనేసి సింపుల్ ఇక్కడ 46 అని ఎంటర్ చేసామనుకోండి. నెక్స్ట్ సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఫర్దర్ ఓపెన్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫామ్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో ఫర్దర్ ఫ్యూచర్లో ఇంకా నెక్స్ట్ లాగిన్ కావాలన్నా ఈ డీటెయిల్స్ తోటి లాగిన్ కావాల్సి ఉంటుంది. లైక్ అడ్మిట్ కార్డ్ కానివ్వండి, అలాంటివి ఏమైనా డౌన్లోడ్ కావాలంటే మనం ఇలా లాగిన్ కావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎక్కడికి వెళ్ళి ఎవరిని అప్రోచ్ కాకుండా సింపుల్గా ఇంట్లోనే ఉండేసి మనం ఈ విధంగా అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని 6th క్లాస్ నవోదయ ఎంట్రన్స్ రాయించాలనుకున్నారో తప్పకుండా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.